What is the surface area meter square of setting tank? Used for design discharge of 1.5 meter cube set. Assume depth overflow rate for tank as 40 meter cube meter square and day. ఫస్ట్ మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ట్యాంక్. ఫైండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ట్యాంక్ని ఫైండ్ చేయమంటున్నాడు మనల్ని క్వశ్చన్లో వచ్చేసి. ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ట్యాంక్ని ఫైండ్ చేయాలంటే డిశ్చార్జ్ బై ఓవర్ఫ్లో రేట్, దీన్ని చేస్తే మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ట్యాంక్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్వశ్చన్లో ఇచ్చింది మనం రాసుకుందాం. సర్ఫేస్ ఏరియా అనేది మీటర్ స్క్వేర్లు ఇచ్చిండు. నెక్స్ట్ డిశ్చార్జ్ అనేది ఎంత ఇచ్చిండు, 1.5 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ఓవర్ఫ్లో రేట్ అంటే ఓవర్ఫ్లో రేట్ ఎంత ఇచ్చిండు, 40 మీటర్ క్యూబ్ అండ్ మీటర్ స్క్వేర్ అండ్ డే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్వర్షన్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చింది చూడండి, ఈ మీటర్ క్యూబ్ సెకండ్ అండ్ మీటర్ క్యూబ్ అండ్ మీటర్ స్క్వేర్ అండ్ డే. ఇప్పుడు చూసుకుంటే మీటర్ క్యూబ్ సేమ్ ఉంది. ఇక్కడ సెకండ్ ఉంది, సెకండ్ పర్ డే అన్నట్టు. నెక్స్ట్ ఇది మీటర్ స్క్వేర్ అండ్ డే. ఒక డేలో మనం సెకండ్స్ని తీసుకుంటే మనం ఎలా తీసుకుంటామంటే 60 సెకండ్స్ పర్ మినిట్ ఇలా తీసుకుంటాం. ఇంటూ ఇక్కడ నెక్స్ట్ ఏముంది, డే ఉంది, మీటర్ స్క్వేర్ ఉంది. అంటే ఏంటిది, ఒక డేలో మీటర్ స్క్వేర్ అంటే ఒక డేలో 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్ ఉంటాయి. ఒక అవర్లో అంటే ఏంటిదంటే 1 అవర్లో 60 మినిట్స్ ఉంటాయి. 60 మినిట్స్ ఇన్ అవర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1.5 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 24/40 చేయాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ కన్వర్షన్స్ ఇచ్చిండు కదా, సో మనం ఇవన్నీ కన్వర్షన్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 129,600/40 వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, మీటర్ క్యూబ్ పర్ డే. ఇక్కడనేమో మీటర్ స్క్వేర్ పర్ డే. మనం ఈ మీటర్ స్క్వేర్ తీసుకోలేదు, ఈ మీటర్ స్క్వేర్ అలానే ఉంది. ఇందులో మీటర్ క్యూబ్ తీసుకుంటున్నాం. సో దీన్ని బై చేస్తే 3240 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఏరియా ఆఫ్ ట్యాంక్ A is equals to 3240. Thank you for watching. Please subscribe.